నమస్తే, అంతరార్థానికి స్వాగతం. ఈ నెల 12న దేశంలో సార్వత్రిక సమ్మె జరగనున్నది. కార్మిక వర్గం అంతా అన్ని రంగాల్లో పనిచేసేవారు ఈ సమ్మెలో పాల్గొననున్నారు. ఈ కార్మికులను బాధిస్తున్న అంశాలు ఏంటి? ఎందుకు వారు ఇంత అభద్రతా భావంతో ఉన్నారు? ఎందుకని సమ్మె చేస్తున్నారు? సమ్మెకు అసలు కారణాలేంటి? ఈ వివరాలు తెలుసుకోవడానికి ఈ రోజున మనతో స్టూడియోలో ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులు, బ్యాంకింగ్ రంగంలో అపారమైన అనుభవం 3.5 దశాబ్దాల పైగా ఉన్నవారు పి వెంకట్రామయ్య గారు ఉన్నారు. వారి నుంచి అడిగి అసలు నేపథ్యం ఏంటి, ఎందుకు సమ్మెకు దిగుతున్నారు అనే విషయాలు స్పష్టంగా తెలియచేయమని కోరుతున్నాం. వెంకట్రామయ్య గారు ప్రస్తుతము బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 12వ తేదీ భారతదేశంలో కనీ విని ఎరుగని ఒక పెద్ద కార్మికుల సమ్మె, దాంతోపాటు వందల సంఖ్యలో ఉన్న రైతు సంఘాలకు నాయకత్వం వహిస్తున్న కిసాన్ మోర్చా భారత్ బంద్ కాలిచ్చింది. కాబట్టి ఉద్యోగులు, కార్మికులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులంతా కలిసి చేస్తున్న సమ్మె ఇది. ఒక విధంగా మనం నిర్వచించాలంటే భారతదేశంలో సంపద సృష్టించే వర్గం మొత్తం కలిసి చేస్తున్న సమ్మె. ఇటువంటి సమ్మె ఎందుకు జరగాల్సి వస్తుందంటే ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల్లో కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి వాటి ప్లేస్లో 4 కోడ్స్గా కుదించింది. వందల సంవత్సరాలు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులవి. అది దానిలో ట్రేడ్ యూనియన్ పెట్టుకునే హక్కు ఉంది, పారిశ్రామిక వివాదాలు పరిష్కరించుకునే హక్కు ఉంది, బోనస్ పే చేసే చట్టం ఉంది, కనీస వేతనాలు పే చేసే చట్టం ఉంది. ఇటువంటి అనేక చట్టాలని రద్దు చేసి మోడిఫై చేసింది. అంటే కార్మికులకు ఉన్న కనీస హక్కులని, రక్షణను కూడా లేకుండా చేసే పరిస్థితి ఇవాళ జరిగింది. రెండవది రైతాంగానికి వచ్చేటప్పుడు కూడా ఇప్పటిదాకా గ్రామీణ ఉపాధి పథకం ఉంది. ఆ గ్రామీణ ఉపాధి పథకం కొంతవరకు బాగా అతిపేదలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేకపోతే నిరుద్యోగులు ఎవరున్నారో, కనీసం సంవత్సరానికి 100 రోజులైనా కానీ ఏదో జీవన భృతి దొరకాలనే ఉద్దేశంతో 2008 నుంచి అమలు అవుతున్న పథకం అది. దాన్ని మోడిఫై చేసి దాని పేరు మార్చి దానిలో ఉన్న కండిషన్స్ మార్చింది. దానివల్ల ఏమవుతుందంటే అది ఒక నిష్ప్రయోజన వేదిగా అమలు కానీ స్కీమ్గా తయారు చేసింది. ఎట్లా ఒక ఎగ్జాంపుల్ దానిలో మనం చేయొచ్చు. ఇప్పుడు మార్పు చేసిన దానిలో 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. ఇవాళ జిఎస్టీ ఇవన్నీ అమలైన తర్వాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రోజువారీ పని గడవని స్థితిలో ఆర్థిక ఇబ్బందుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్నాయి. కాబట్టి దీనికి మళ్ళీ 40% పెట్టగలిగిన స్టేట్స్ ఎన్ని ఉంటాయి, పెట్టగలిగినవి స్థాయి ఎన్ని స్టేట్స్లో ఉంటాయి అనేది ప్రశ్నార్థకం. కాబట్టి ఆ స్కీము ఎంతో మందికి ఉపాధి కలిగిస్తున్న స్కీమ్ రద్దు చేసింది. కాబట్టి అటువంటి కార్మికులంతా జాయిన్ అవుతున్నారు, రైతాంగం జాయిన్ అవుతుంది. అట్లాగే ఎలక్ట్రిసిటీ రంగంలో కొత్త రిఫార్మ్స్ తీసుకొస్తూ ఎలక్ట్రిసిటీ బిల్ ఒకటి 2025 ప్రవేశపెట్టబోతుంది. దాని ప్రకారం ఏంటంటే మీటర్లు, ప్రీపెయిడ్ మీటర్లు పెట్టుకోవాలని చెప్పి అనుకోవటం, విద్యుత్ సరఫరా మొత్తం ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వటం, ఆ విధంగా ప్రజలందరికీ ఎఫెక్ట్ చేసేది ఉంది. బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా, బ్యాంకింగ్ ఇండస్ట్రీలో అటు గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ సమ్మెలో జాయిన్ అవ్వాలని చెప్పి అనుకున్నారు. ఎందుకని ఇవాళ నిరుద్యోగ సమస్య ఇంత ఉన్నప్పుడు పర్మనెంట్ ఉద్యోగాలు లేకుండా బ్యాంకింగ్ లాంటి ఇండస్ట్రీలో టెంపరరీ ఎంప్లాయీస్ అనే పేరు మీద, కన్సల్టెంట్స్ అనే పేరు మీద, లేకపోతే వ్యాపారం ఇప్పుడు ప్రపోజల్స్ తెచ్చే దగ్గర నుంచి, రికవరీ దగ్గర నుంచి కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రోత్సహిస్తూ ఉంది. దానివల్ల జరుగుతుంది ఏంటంటే వాళ్ళకి రావాల్సిన సరైన జీతాలు ఇచ్చి పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాల్సిన రంగంలో ఇటువంటి టెంపరరీ ఎంప్లాయ్మెంట్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, టెంపరరీ ఎంప్లాయ్మెంట్ పెట్టడం వలన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. రెండోది బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ప్రెజర్ విపరీతంగా పెరుగుతుంది, రిక్రూట్మెంట్ జరగకపోవటం వల్ల. కాబట్టి రిక్రూట్మెంట్ జరగాలని చెప్పి అనుకుంటున్నాం. చాలా దురదృష్టకరమైన సంఘటన బ్యాంకింగ్లో జరుగుతుంది. 4 రోజుల క్రితం తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో ఒక ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టాల్సి వచ్చింది. నా మీద వర్క్ ప్రెజర్ ఉంది, సుపీరియర్స్ ఇల్ ట్రీట్మెంట్ ఉంది, వీటన్నిటితో చనిపోతున్నాను. ఇది ఫస్ట్ అకేషన్ కాదు. ఈ సంవత్సర కాలంలో దాదాపు 4-5
ఏజిఎం క్యాడర్ ఎగ్జిక్యూటివ్ కూడా సూసైడ్ బ్రాంచ్ ప్రెమిసెస్లో సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే బ్యాంక్ ఎంప్లాయీస్ మీద ఎంత ప్రెజర్ ఉందో చూడు. అందుకనే బ్యాంక్ ఎంప్లాయీస్ దీనిలో ఈ డిమాండ్స్ కూడా ఏంటంటే ఉన్న ఖాళీలు బిజినెస్కి తగినట్టుగా ఖాళీలు పూర్తి చేయండి, రిక్రూట్మెంట్ చేయండి, పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేయండి, టెంపరీ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేయండి. దానివల్ల కస్టమర్ సర్వీస్ పెంచే అవకాశం ఉంటుంది, కస్టమర్ వ్యాపారాన్ని పెంచుకోవడానికి వెసులుబాటు ఉంటుందని చెప్పి అనుకుంటాం. రెండోది మేము పెడుతున్న డిమాండ్స్లో కూడా కస్టమర్స్ మీద ఇవాళ అనేకమైన ఛార్జెస్, మామూలుగా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ కానీ శాలరీడ్ ఎంప్లాయీస్ కానీ ఎవరు కూడా భరించలేని పరిస్థితిలో, ఉదాహరణకి ఈ సెక్యూరిటీ గార్డ్, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, అటువంటి వాళ్ళకి వచ్చే జీతం దానిలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే అది సాధ్యపడేది కాదు. అటువంటి అకౌంట్స్లో కూడా మినిమం బ్యాలెన్స్ లేదనే నెపంతో వేసి ఛార్జెస్ ఇవన్నీ చాలా భారంగా ఫీల్ అవుతున్నారు కస్టమర్స్. కాబట్టి కస్టమర్స్ మీద వేసే ఛార్జెస్ కనీసం చిన్న తరహా కస్టమర్స్ మీద వాళ్ళ భారం మోపకుండా అటువంటి ఛార్జెస్ని సవరించాలని చెప్పి బ్యాంక్ ఎంప్లాయీస్కి మేము కోరుకుంటున్నాం. బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఇచ్చే అడ్వాన్సెస్లో కూడా వాటిలో కానీ కొంత ప్రయారిటీ సెక్టార్కి ఇచ్చే అడ్వాన్స్ ట్రెండ్ ఈ మధ్యకాలంలో ప్రభుత్వంలో మారుతున్నది కూడా ఏంటంటే పెద్ద పెద్ద అడ్వాన్సెస్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అది అటువంటివి మారాలని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి మొత్తం మీద దీనిలో అందరూ డిమాండ్ చేస్తున్న ప్రధానమైనవి ఏంటంటే లేబర్ కోడ్స్ రద్దు చేయాలి, రెండోది బ్యాంకింగ్ ఇండస్ట్రీలో రిక్రూట్మెంట్ జరగాలి, బ్యాంక్ కస్టమర్స్కి ఇంకా వెసులుబాటు ఇచ్చేట్టుగా ప్రభుత్వ రంగ బ్యాంకులను విస్తరించాలి, వాటిని బలపరచాలి, గ్రామీణ బ్యాంకులు ప్రైవేటైజేషన్ ప్రతిపాదన ఉపసంహరించాలి, ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే ప్రతిపాదిస్తుందో ఎలక్ట్రిసిటీ బిల్ రద్దు చేయాలి. ఇటువంటి ప్రజలందరికీ సంబంధించింది ఇందాక నేను చెప్పినట్టుగా సంపద సృష్టించే వర్గం వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించడం కోసం ఈ సమ్మె జరుగుతుంది. చాలా ధన్యవాదాలు వెంకటరమయ్య గారు. ఎంతో విపులంగా వాస్తవ విషయాలను మీరు వివరించారు. విషయాలు తెలుసుకోవడము చాలా అవసరం, అది మంచిగా చెడుగా తెలుసుకోవడానికి. అంతరార్థాలు ఏంటి అసలు అనేది తెలుసుకోవడము ప్రధానం. అయితే ఇంత ఉధృతంగా జరగనున్న ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ప్రభుత్వాన్ని నిలువరిస్తుందా, ఆగి నిలబడేటట్టు చేస్తుందా, ఒక అడుగు వెనక్కు వేసేటట్టు చేస్తుందా? మరి ఇప్పుడు ఒక అడుగు వెనక్కు వేసేటట్టు చేసినా 2 అడుగులు ముందుకు వేయడానికి ఏమైనా వ్యూహాలు పన్నుతుందా? దీనిని జాగ్రత్తగా కార్మిక వర్గం పరిశీలించి తమ వ్యూహాలను, తాము వేయాల్సిన అడుగులు, ఎన్ని అడుగులు ఏ దిశగా వేస్తారు, ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది. మీరు ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ ఛానల్ ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలుసు సబ్స్క్రిప్షన్ ఉచితమే. ధన్యవాదాలు.